సర్వజనులారా తప్పట్లు కొట్టి ఏం చేయమంటున్నాడు? జయధ్వనితో ఆర్భాటం చేయమంటున్నాడు. కనుక ఇప్పుడు ఒక చిన్న పల్లకి, నాకు కూడా ఆ పాట రాదు, కానీ మీ అందరి కొరకు ఆ పాట పాడదామని నేను అనుకుంటున్నాను. కనుక అందరూ తప్పట్లు కొడుతూ చిన్న పల్లకి అంతే. ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదను అందరూ కొట్టాలి తప్పట్లు. ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ బలముతో ఆరాధించు, పూర్ణ మనసుతో ఆనందించేదను. ఆరాధన ఆరాధన పాడాలి. ఆరాధన 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 పాడాలి పాడాలి. తెరవండి. ప్రేమించేదను ఆది ఉత్సాహంగా ఆశక్తితో, అధికముగా ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో హల్లెలూయా చేదము. ఆరాధన ఆరాధన మనముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎమినేజరే ఇంతవరకు ఆదుకొన్నావే. ఆమేన్. ఎమినేజరే ఇంతవరకు ఆదుకొన్నావే, ఇంతవరకు ఆదుకొన్నావే. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను. పూర్ణ బలముతో ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదను. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మనందరము కూడా ఈ ఉపవాస ప్రార్థనకు మనందరం కూడా చేరాం. దేవునికి స్తోత్రము. మరి అయ్యగారు మరి అందరికీ ఆయన సిద్ధపరిచి, భోజనములు సిద్ధపరిచి, వాక్యములు సిద్ధపరిచి, వాక్యము ఒక భోజనమే, తర్వాత మన శరీరానికి కావలసినటువంటి ఆహారము కూడా మరి బయట మనందరికీ కూడా భోజనము కూడా సిద్ధపరచబడి ఉంది. ఇవన్నీ కూడా మరి దైవికంగా ఆయనకున్నటువంటి యొక్క మరి ఆ స్వభావానికి మనందరం కూడా అక్సెప్ట్ చేయాల్సిందే. ఇది అందరూ చేయలేరు. కనుక దయచేసి మనమందరము కూడా వాక్యంలోనికి వెళ్తుండగా దయచేసి మనందరం చేతులెత్తి ఒక్కసారి వాక్యము మా హృదయాలకు తగినట్లుగా బోధించమని అందరము చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తాం. అందరము చేతులెత్తి, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నా తండ్రి. నీ వాక్యము ప్రభా ఆత్మలో నుండి, నూతన యెరూషలేము నుండి, సియోనులో నుండి ప్రభా వచ్చేటువంటి వాక్యము ప్రభా, నీ దివ్యమైన వాక్యముని నీ హృదయాలను తట్టండి ప్రభా. నీకు స్తోత్రం. నీ బిడ్డలు ప్రభా అర్థం చేసుకొని వాటి ప్రకారం జీవించేటువంటి గొప్ప కృప బలం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. నీకు స్తోత్రం. అటువంటి యొక్క వాక్యములు ప్రభా నీవు నా యేసయ్యా నీకు స్తోత్రము నీ బిడ్డలకు అనుగ్రహించిన ఆయన, నీ బిడ్డలకు ఉన్నటువంటి యొక్క బలహీనతలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇప్పుడే
నజరేయుడైన యేసు నామములో పారదోలినట్లు కృప దయచేయమని అడుగుచున్నాం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రము నాయన. ఇప్పుడే ప్రభా ముట్టండి, వచ్చిన బిడ్డలందరినీ ముట్టండి ప్రభా. ప్రయోజకులుగా ఒట్టి చేతులతో వెళ్లకుండా ప్రభా సంతోషం సమాధానంతో వెళ్ళడానికి సహాయం చేయమని యేసయ్యా నీకు స్తోత్రం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన ఆస్థానికి ప్రభా అప్పగించు ప్రభా. నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనందరం కూడా 31 రాజును మనము జయించాలి. 7 జాతులు కలిగినటువంటి యొక్క వారిని జయించాలి. ఈ 31 రాజును మనము జయించలేకపోయినట్లయితే వారు మన విశ్వాసాన్ని ముందుకు సాగనివ్వరండి. గనుక ఈ 31 రాజును మనము జయించినప్పుడే మనము నిజంగా దేవుని యొక్క విశ్వాసులం అవుతాం. మొట్టమొదట మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ చదవండి. నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇది ఈ ఇల్లు, ఈ పట్టణము, ఈ దేశము మనది కాదండి. మనం ఏ దినమైనా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ఒకవేళ ఇక్కడ బందోబస్తుగా ఏదైనా చేసుకున్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని విడిచిపెట్టి నిలవరమైన పట్టణం ఎక్కడుంది చెప్పండి చూద్దాం. పరలోక రాజ్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందండి? పరలోక రాజ్యం. అందుకొరకు నువ్వు ఏగిళ్ళ పడమంటున్నాడు, అందుకొరకు సిద్ధపడమంటున్నాడు. కానీ మనం ఏదో దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినా వెళ్ళిపోతాము అంటే అది ఏం ప్రయోజనం ఉంటుందండి? గనుక వాక్యం అనేది ఏంటో తెలుసా? ఖడ్గం. వాక్యం అంటే ఏందో తెలుసా మీకు? ఖడ్గం. గమనించండి. విశ్వాసం అంటే ఏందో తెలుసా? డాల్ అండి. డాలు అంటే మీరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు చెప్పండి చూద్దాం. ఈ లోకంలో జనులతో కాదండి, శరీరులతో కాదండి మీరు యుద్ధం చేసేది, అంధకార శక్తులతో. గనుక మరి మనకేముండాలా అంటున్నాడు ఆయన. అంధకార సంబంధమైన క్రియలు మనలో ఉండకూడదు అంటున్నాడు. అంధకార స్వభావములు మనలో ఉండకూడదు అంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన లేవికాండం 20వ అధ్యాయము 22, 23 మనం చదివినప్పుడు ఆ పరలోక రాజ్యములో మిమ్మల్ని కక్కి వేయకుండా మీరు జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు ఆయన కక్కి వేస్తాడంట ఆ దేశంలో? ఒకసారి మనము 22 చదువుతాం. 20-22 లేవియకాండం. కాబట్టి మీరు నివసించున్నట్లు మీరు ఏ దేశమునకు తీసుకొని పోవచ్చున్నాడో ఆ దేశములో ఉన్న కక్కి వేయినట్లు మీరేం చేయాలి? ఆ కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని ఆయన చెప్తున్నాడండి. ఏం చేయాలంట? మనమందరం ఈరోజు కూర్చొని పోయేది కాదండి. ఇంటికి ఏం చేయాలంట? నా దేశములో, నా పరలోక రాజ్యములో మిమ్మల్ని కక్కి వేయకోకుండా ఉండాలంటే మీరు నా కట్టడలను, నా విధులను అనుసరించండి అంటున్నాడు. మరి మనం ప్రార్థన చేస్తే అయిపోతుంది, బాప్తిసం తీసుకుంటే అయిపోతుంది అనుకుంటే సరిపోతుందా? గమనించండి. మన కొరకు యుద్ధం చేసే 31 రాజు ఉన్నాడు. ఆ రాజులను మనం జయించినప్పుడే మనము కక్కివేయబడగలం, లేకపోతే కక్కివేయబడతాం. ఈ రాజులు సామాన్యంగా మనల్ని ఊరికిడుస్తారా? ఏదో ఆశామాషగా మనల్ని పర్వాలేదు అంటాడా? చెప్పండి ప్రేమైన వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి.
ఈ జనులను కక్కి వేయకోకుండా ఉండడానికి నేనేం చేయబోతున్నా? వారికి నా కట్టడలను ఇస్తున్నాను, నా విధులను ఇస్తున్నాను, నా వాక్యమును ఇస్తున్నాను. నేను ఏ రీతిగా వాళ్ళు జీవించాలా ఈ లోకంలో వాటిని నేను ఉపదేశించి చెప్తున్నాను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చదివినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చదివినప్పుడు చదవండి. ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాలోచనలను అనుసరించి తమ శరీరములను పరపరముగా అవమానపరుచుకునిరి. దేవుడు ఎవరికి అప్పగించినాడంట వాళ్ళని? చెప్పండి, ఎవరికి అప్పగించినాడు? అపవిత్రతకు అప్పగించినాడంట. ఎందుకు? వారి లోకంలో ఎట్లుండాల్సిన వాళ్ళు, పరిశుద్ధతగా ఉండాల్సిన వాళ్ళు, పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నంత వరకు మనం అందరం కూడా దేని కొరకు పోరాడుతున్నామంటే, ఈ లోకంలో మన యొక్క ఇంటి కొరకు, మన పిల్లల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన యొక్క సుఖభోగముల కొరకే మనం పోరాడుతున్నాం. కానీ మనకొకడు పైన ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నా ఒక రోజు మాత్రం మనం వాటికి పోవాలా అనేటువంటి నిరీక్షణ మన దగ్గర లేదు, ఆ ఉద్దేశం లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క గుణగణాలు ఒక రాజులండి. ఈ గుణగణాలే, ఈ స్వభావాలే రాజులు. ఈ రాజులను నువ్వు జయించాలా అంటున్నాడు. మనమేమో రాజులు అంటే కత్తి పట్టుకొని, ఆ కాలమున కత్తి పట్టుకొని వచ్చి యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు కాదు, మనం ఎందుకు వస్తూ ఉండేది. ఎవరు వస్తున్నారు చెప్పండి? అంధకార శక్తులు, లోకనాథులు, మనకు కాండ్రాని యొక్క శక్తులు మన మీదకి యుద్ధానికి వస్తున్నాయి. ఆ యుద్ధానికి వస్తున్నటువంటి శక్తులను మనం ఎదిరించాలంటే ఈ స్వభావాలు మనకు ఉండకూడదండి. ఏ స్వభావాలు మనకు ఉండకూడదు? గమనించండి. నేను ఇప్పుడు 31 రాజును మీకు చూపిస్తా. ఈ 31 రాజు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు విశ్వాసాన్ని జయించలేరు, దేవుడి యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. ఈ 31 రాజులు అడ్డపడుతున్నారు మిమ్మల్ని. అందుకనే ఆయన అంటున్నాడు, ఈ 31 రాజును మీరు జయించినట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యంలో వెళ్తారు అని చెప్తాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయము 32 వరకు మనం చదివినప్పుడు మరి మనకు ఆ రాజులు కనబడతారండి. ఒకసారి చదువుదాం మనము. ఆ రాజులందరినీ చదవండి, ఆ స్వభావాలు అన్నీ తెలుస్తుంది మీకు. ఏమైంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదివితే ఈ రాజులు ఉన్నారండి అక్కడ. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదంట, గనుక చేయరాని కార్యములు చేసినారంట. దేవుడు బెస్ట్ మనసుకునకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోపము చేత, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, కలహమును, కపటమును, వైరమును వాటితో నిండిన వారై కొండెగానులను, అపవాదకులను, దేవ దూషణకులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులుగాను, మాట తప్పువారుగాను, అనురాగరహితులుగును, నిర్దయులై ఉండిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా వారు ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇదేగాక వారిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వభావం ఉన్న వాళ్ళందరం కూడా ఏమవుతామంట? మనము చచ్చిపోతామంట అండి.
ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో ఉంది. మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు అంటాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఈరోజు మనము బతికి ఉన్నామండి, కానీ చచ్చి ఉన్నాం మనకు తెలియదు. ఆదాము చచ్చిపోయినాడు. ఏమిట్లో చచ్చిపోయినాడు తెలుసా? ఆత్మీయులతో హృదయం చచ్చిపోయింది. కానీ అతడు 139 సంవత్సరాలు బతికినాడు. ఆ బతుకు కాదండి మనం బతకాల్సింది. మనము ఈ స్వభావాలు ఉన్నటువంటి యొక్క ప్రతి ప్రార్థన పరులైనను, విశ్వాసులైనను, బాప్తిసం తీసుకున్న వాళ్ళైనను, ఏది ఉన్నప్పటికీ కూడా, వారు ఎంత కొండను పగిలింపగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా, ఈ స్వభావం ఉన్నటువంటి యొక్క ఆ విశ్వాసులు ఎవరంట? చనిపోయి ఉన్నారంట. గమనించండి ప్రియమైన వారులారా, మరి ఈ చనిపోయిన మనుషులను మనం ఏం చేయాలి? లేపాలి. ఎవరు లేపాలి? నేనా, నువ్వా? ఎవరు లేపాలి? పరలోకం నుండి వచ్చినటువంటి యేసే నిన్ను నువ్వు లేపాలి. ఆ యేసు లేపకపోతే నీ ప్రార్థన, నా వాక్యము అన్ని వ్యర్థం. ఎందుకో తెలుసా? ఆయన చనిపోయి 3వ రోజున లేచి ఈరోజు బతికి మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందుకు మనం కూడా బతుకున్నామండి. ఎవరి వలన బతుకుతున్నాం? చెప్పండి, ఎవరి వలన బతుకుతున్నాం మనం? ఆ దేవుని వలన బతకాల. ఎప్పుడు బతుకుతాం? ఈ అపరాధములు అన్నటువంటి ఈ స్వభావాలు లేకుండా పోతే బతుకుతాం. ఈ స్వభావాలన్నీ మన దగ్గర ఉన్నట్లయితే మనం బతుకుతామా? చెప్పండి, బతుకుతామా? బతుకుతామన్న వాళ్ళందరూ హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. చూడు, మీరు బతుకుతామంటున్నారు. ఏంటంటే ఈ స్వభావాలు ఉండే మేము బతుకుతాం, సంతోషమే. ఎందుకు బతుకుతారు? ఆదాం బతికినాడండి. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికినాడు చూడండి. మనం కూడా బతుకుతాం, గొప్ప సంగతి కాదు. కానీ మనం ఎవరి దగ్గరికి వచ్చి వీటిని అన్నిటిని పోగొట్టాలి? ఎవరి దగ్గరికి వచ్చి పోగొట్టాలి? ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి పోదాం. 6వ అధ్యాయము 10వ వచనంలోనికి పోదాం. 10వ వచనం, 10, 12. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండిరి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కౌశలమును మీరు ధరించుకొనుడి. హల్లెలూయా. ఏమి ధరించుకోవాలంట? మీరు ఈ పాపాలన్నిటినీ పోగొట్టుకోవాలంటే ఏమి ధరించుకోవాలంట? ఏం ధరించుకోవాలంట? అది ఏడుంటుంది? ఏడుంటుంది తల్లిగారు? అది ఏడ దొరుకుతుందా? మనుషుల దగ్గర ఎక్కడ దొరుకుతుందా? అంగట్లో ఎక్కడ దొరుకుతుందా? కొనుక్కుందాం. వాళ్ళు రాజులు వేసుకుంటాం చూడు కవచం, ఇట్లా అట్లాంటిది మనం వేసుకుంటే అంటే అయిపోతుంది. అప్పుడు సాతాను ఎవడు ముట్టడు కదా. ముడతాడా? హల్లెలూయా. సర్వాంగ కౌశలము అంటే ఏందో తెలుసా? ఆ కింది వాక్యంలో ఉందండి. మనం ఏమి చేసి ఆ సర్వాంగ కౌశలం మనకు వస్తుందో. ఒకటి అక్కడ రాయబడింది. ఏం రాయబడింది అంటే, మనము గమనించండి, బాగా గమనించండి. వాక్యము వినే వాక్యం మన హృదయంలో ఉంటే ఖడ్గం మన హృదయంలో ఉంటుంది. గమనించండి, ఈ యొక్క వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే ఖడ్గం ఎక్కడుంటుందండి? అన్ని ఈజీగా వచ్చేస్తాయి మన హృదయంలోనికి. ప్రతి ఒక్క స్వభావం మన హృదయంలోనికి ఆట్లాడుకుంటూ వచ్చేస్తాయి. అంటే అక్కడ ప్రతి నీచ కార్యం ఉంది కనుక ఆ హృదయంలో అన్నీ వచ్చేస్తాయి. దాన్ని నివారించాలంటే ఎవరు ఉండాలి? ఖడ్గం ఉండాలి. రెండోది ఏముండాలి? విశ్వాసం అనేటువంటి డాల్ ఉండాలి. ఇవి మనకు ఉండాలండి. ఒక విశ్వాసికి ఈ రెండు ముఖ్యం. ఏముండాలి? ఒకటి వాక్యం అనే ఖడ్గం, రెండోది విశ్వాసం అనే డాలు. డాల్ అంటే తెలుసంకి వాళ్ళు కత్తితో కొడుతుంటే ఇట్లా పట్టుకుంటూ ఉంటారు చూడండి, అడ్డం పెడతా ఉంటారు చూడండి. అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసం అంటే ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చినది కాదు విశ్వాసం. చెప్పండి, విశ్వాసం అంటే ఇదేనా? మీరు ఇదే విశ్వాసం అనుకుంటున్నారా? కాదండి. మీరు ఏదో క్రైస్తవులం మేము దేవుణ్ణి నమ్మినాం,
మరి మేము ఎప్పుడు కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. మూర్ఖతనముగా మీరు అనుకుంటున్నారు. మన విశ్వాసమే కాదండి. కారణం ఏమిటి? ఆ విశ్వాసం మన దగ్గర లేదు. విశ్వాసం ఏమిటంటే అబ్రాహాముతో ఒక మాట అంటున్నాడు. దేవుడు ఒక మాట అంటున్నాడు, నువ్వేది ప్రేమిస్తున్నావయ్యా అబ్రామా అంటే, నేను ఈ లోకంలో దేన్ని ప్రేమించలేదు ప్రభా, నా కుమారుని ఒక్కని ప్రేమిస్తున్నా. ఒక్కగానే ఒక్క కుమారుడు గనుక, పుట్టక పుట్టినాడు గనుక. ఆల్రెడీగా అబ్రాహాముకు 8 మంది కుమారులు, కానీ శారాకు పుట్టినది ఒకడే గనుక ఈ శారాకు పుట్టినటువంటి యొక్క ఈ కుమారుణ్ణి అంత అల్లారు ముద్దుగా వీళ్ళనందరినీ పంపించేసినాడు. 7 మందిని పంపించేసినాడు. వాళ్ళను దూరంగా పంపించేసినాడు. ఈయనను అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి యొక్క ప్రేమను చూసి దేవుడు ఇతని దగ్గరికి వచ్చేసినాడు, అబ్రాహాము దగ్గరికి. ఎందుకు వచ్చినాడు? నాకంటే ఇతడు ఈయనే ఎక్కువ ప్రేమిస్తాడేమో చూద్దాం గనక అది అక్కరలే, అట్లా ఉండకూడదు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. బిడ్డనైనా, భార్యనైనా, భర్తనైనా, ఎవరినైనా ప్రేమించే నాకు పాత్రుడు కాదు అంటున్నాడు. అటువంటి స్థితికి అబ్రాహాము వస్తాడేమోనని ఆయన ఏం చేసినాడంటే, కిందికి దిగి వచ్చి, అబ్రాహామా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ ఒక్క కుమారుడు నాకు బలిమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, ఏంది ప్రభు అడిగడిగి ఇట్లాడితే అడిగితివి? నా ప్రాణం అడిగినా ఇస్తా ఉంటి, మా భార్య ప్రాణం అడిగినా ఇస్తా ఉంటి, కానీ నువ్వు ఎవరి ప్రాణం అడిగినావు? లేక 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 నూరేళ్లలో పుట్టినటువంటి వాడు, అటువంటి వాడు ఇంకా మళ్ళీ పుట్టేటువంటి ఒక స్థితి లేనటువంటి ఒక సమయంలో నువ్వు ఇప్పుడు 13 ఏళ్ళ వాడిని ఏంటంట అడిగితే నేను ఎలాగీయాల ప్రభా అనలేదండి, ఏడవలేదండి, ఆలోచన చేయలేదండి, దుఃఖపడలేదండి. నువ్వు అడిగినది నేను ఇస్తాను ప్రభు అన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, విశ్వాసం అంటే ఏమిటో. 3 రోజులు అరణ్యంలో నడిపించినాడు వాళ్ళిద్దరిని. ఎందుకు నడిపించినాడు? ఈ యొక్క అబ్రాహాము యొక్క విశ్వాసం ఎట్టిదో ఊరికి పైకి చెప్పి ఆటికి పోయిన తర్వాత తప్పించుకుంటాడేమో, ఆటికి పోయిన తర్వాత ఏదైనా చెప్పి పక్కకి వెళ్ళిపోతాడేమో, ఇది చూడాలని 3 రోజులు ప్రయాణమైపోయినారు. ప్రయాణమైపోయి ఆ కొండ ఎక్కేటప్పుడు పని వాళ్ళు ఉన్నారు 3. అయ్యా కట్టెలను ఆ సామాగ్రి అంతా మేము ఎత్తుకొని వస్తామంటే, అవసరం లేదయ్యా, నేను నా కొడుకు మాత్రమే వెళ్ళాలి అన్నాడు. అప్పుడు కొడుకు అనుకున్నాడు, ఎప్పుడైతే ఆ మాట చెప్పి కట్టెలు ఎప్పుడైతే తన నెత్తి మీద పెట్టినాడో ఆ బలి పశువును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వారలారా, అటువంటి యొక్క అర్పణ నీకుందా? అటువంటి సమర్పణ నీకుందా? అటువంటి యొక్క విశ్వాస జీవితం నీకుందా? అప్పుడు ఆయన పైకి తీసుకుపోయిన తర్వాత ఏం మాట్లాడలేదండి. 2 చేతులు కడుతున్నాడు, 2 కాళ్ళు కడుతున్నాడు. ఎప్పుడో నిర్ణయించినాడు. పనులందరినీ కొండ కింద పెట్టి పైకి తీసుకొని వచ్చేటప్పుడే ఈసాకు ఆ బలి పశువును నేనేని సమర్పించుకున్నాడు. ఈడ పైన ఎందుకు అల్లాడతాడు? ఎందుకు పరిగెత్తాడు? ఈరోజు మనం అప్పగించుకునేటువంటి గుణం మనకుందా? ఒక్కసారి ఆలోచన చేయండి బిడ్డ. లాస్ట్కు కత్తి ఎత్తి పొడిచేంత వరకు అతన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. అవిశ్వాసం ఏమైనా వస్తుందేమో, అపనమ్మకం ఏమైనా వస్తుందేమో అని కత్తి ఎత్తి పొడిచేంత వరకు అతనికి మాత్రం అవిశ్వాసంగా రాలేదండి. అప్పుడు ఆయన నుండి స్వరం వినబడతా ఉంది. ఏం స్వరం వినబడుతుంది? అబ్రామా ఆగు, నువ్వు బలి ఇచ్చాల్సిన అవసరం లేదో, అక్కడ ఉంది చూడు చెట్టున నేనే పొదల్లో ఒక పొట్టేల్ని పెట్టాను, దాని బలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏందండి? విశ్వాసం అంటే ఏందండి? ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటి విశ్వాసం ఉందా? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేదే విశ్వాసం. శ్రేష్టమైనది నాలో ఏముందో అటువంటి స్వభావాన్ని నేను దేవునికి ఇచ్చేదే విశ్వాసం అండి.
నాకు ఈ భూమి మీద ఏది లేదు అనేది ఈరోజు మనం అందరం ఇస్తామా? హల్లెలూయా! ఇస్తామా? చెప్పండి, ఇస్తామా? ఇస్తామా చెప్పండి. ఇప్పుడేం బాగా పాట పాడాం, ఏమి నేజరే ఇంతవరకు ఆదుకున్నావే, నన్నింతవరకు ఆదుకున్నావే అని పాట పాడినాం. కానీ దేవుడికి అర్పించేటువంటి యొక్క గుణం నీ దగ్గర ఉందా? అది విశ్వాసం అండి. అందుకనే ఈ స్వభావాలు ఉండకుండా చూడాలని దేవుడు కోరుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:35. త్వరగా ఆఫ్ చేస్తా, దయచేసి బాగా వినండి. చదవండమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ఏంది? శ్రమైనను, బాధైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఉపద్రవమైనను, ఏమేం తల్లి? ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. మరి ఈరోజు మనము అట్లా ఎడబాయకోకుండా ఉన్నామా? చెప్పండి చూద్దాం, ఎడబాయకుండా ఉన్నామా? ఏదో చిన్నదో చిలక లైఫే. విశ్వాసం బద్దలవుతుంది, ప్రార్థన బద్దలైపోతుంది, అన్ని బద్దలైపోయి లాస్ట్కి ఏం చేస్తాం? దేవుడికి అప్పగించుకోమండి. ఎవరికి అప్పగించుకుంటాం? మనకు ఎవరైతే బెదిరించినారో, వ్యాధి బెదిరించిందో, కష్టం బెదిరించిందో, దరిద్రత బెదిరించిందో దానికి అప్పగించుకొని ఏం చేస్తాం? విశ్వాసం లేదు, ప్రార్థన లేదు. లేండి, మాకు దేవుడు ఉన్నవాడైతే ఏంటంట ఈ రీతిగా చేర్చందనా అని చెప్పేసి మనము దేవుణ్ణి శపించడానికి ముందుకు పడతాం. గమనించండి, యేసుప్రభు దగ్గర ఉన్నంత వరకు పేతురు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నా ప్రాణం ఇడతా నీకు, నేను ముందుంటాను అన్నాడు. లాస్ట్ యేసుప్రభును పట్టుకొని అక్కడ తీసుకుపోతే ఒక చిన్న పిల్ల అంటా ఉంది. ఏమంటుందో తెలుసా? ఇదిగో ఇతడు కూడా యేసుప్రభు దగ్గర ఉన్నాడంటే యేసుప్రభు తిట్టడానికి, శపించడానికి మొదలు పెట్టినాడు. అది విశ్వాసమా అండి? ఒక్కసారి పేతురు చూడండి, ఎక్కడికి పోయినాడు? కోడి కూయక ముందుగానే చెప్తున్నాడు యేసుప్రభు, నువ్వు నేనెవరో అని బొంకుతావు, ఒట్టు పెట్టుకుంటావు పేతురు, సైతానా నా వెనక్కి పో నువ్వు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం ఎట్లుంది? యేసుప్రభు చనిపోయి లేచి వచ్చినా కూడా ఇతడు మళ్ళీ పాత జీవితంలో వెళ్ళి చేపలు పట్టేదానికి పోయినాడు. ఎక్కడికి పోయినాడు? సముద్రం పోయి రాత్రంతా చేపలు పట్టినాడు. గమనించండి ప్రియమైన వారలారా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము, రక్షించు నీ శిలువా రమణీయలోతునకు, రతనాలను వెదకుటకు రాజిల్లెనా ప్రభువా. హల్లెలూయా. ఆ రతనాలే ఈ వాక్యము. హల్లెలూయా. ఈరోజు ఆ రతనాలు ఎత్తుక్కుంటా నువ్వు నేను వచ్చినాము. గమనించండి, వాళ్ళకి ఏం పర్లేదు. ఎందుకు? మళ్ళా పాత జీవితానికి వెళ్ళినాడు విశ్వాసేయండి. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు నేను ఆ పాత జీవితంలోనికి మళ్ళీ వెళ్తా ఉంటే మళ్ళీ ఆయన మనకు పునాది వేస్తూ ఉంటాడా? కట్టడ కడతా ఉంటాడా? ఒక్కసారేనండి. మనకిచ్చిన విశ్వాసము, మనకిచ్చిన పరిశుద్ధత ఒక్కసారే. దాన్ని కాపాడుకోవాలనే నిన్ను నన్ను ఈ ప్రార్థనలు, ఈ వాక్యము, ఇవన్నీ మనకు హెచ్చరిస్తున్నారు. ఈరోజు నువ్వు వీటినన్నిటినీ అప్పగించుకుంటున్నావా? ఇప్పుడు సర్వాంగ కవచనం గురించి మనం తెలుసుకున్నాం. ఈ సర్వాంగ కవచనం అంటే ఏంది? ఒకసారి మనం ఎఫెసీయులకు మళ్ళీ పోదాం, వెనక్కి పోదాం. 6వ అధ్యాయము
12 దాటి 13వ వచనంలోనికి వెళ్దాం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఎలానగా తల్లి ఏమనుకోకుండా కవిచు ఇట్లా చదువు తల్లి, నాకు కొంచెం శివుడు ఏమనుకోవద్దు, కొంచెం రా తల్లి గారు. అయ్యా అందాక వస్తుంది ఆ తల్లి వస్తుంది అని చెప్పు వస్తాను. చదువు తల్లి. ఎలాగనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యమనే దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కోవాలంట. పాదములకు సమాధాన జోడి చెప్పులు తొడుక్కోవాలంట. హల్లెలూయా. అదండి సర్వాంగ కవచనం అంటే. ఏంది సర్వాంగ కవచనం అంటే? ఏంది చెప్పండి. 3 అంశాలు ఇచ్చినాడు. ఏం అంశాలు? 1 సత్యమును నడుచుకోమని, 2 నీతిగా నడుచుకోమని, 3 నీ పాదములకు నీ శరీరములకు సమాధానం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఉందా నీకు? ఉంటే సర్వాంగ కవచనం నీకుంది. ఇది లేకపోతే సర్వాంగ కవచనం ఉందా? తల్లిగారు ఉందా? సర్వాంగ కవచనం అంటే ఏంది? ఇది ఉంటే నిన్ను సాతానుడు ముట్టడు, ఈ దుష్ట స్వభావం ముట్టవు, ఏ స్వభావం నిన్ను తాకవు. ఈరోజు ఈజీగా ఒళ్ళు బాగలేదంటే, ఈజీగా తలనొప్పి వస్తా ఉందంటే, ఈజీగా కడుపు నొప్పి వస్తా ఉందంటే, ఈజీగా మనము వ్యాధులతో నిండుతున్నామంటే ఈ సర్వాంగ కవచనం మన దగ్గర లేదు. మీకు అర్థమైందా? సర్వాంగ కవచనం ఏమంటే ఏంది చెప్పండి దయచేసి మీరు ఒకరు. ఏంది? సత్యము, 2 నీతియు, 3 సమాధానం. ఇది ఉండాలి మనకు విశ్వాసులకు. చిన్నగా ఏదన్నా ఒక్క మాట భర్త అన్నా కూడా మురుసుకుపోయి పండుకుంటుంది ఆ తల్లి. ఎవరు? భార్య. ఎందుకు? లేదు, లేదు. లేస్తుందా? ఎందుకు లేదండి? సమాధానం లేదు. అప్పుడు మన దగ్గర ఏమి లేదు? సర్వంగా ఉందా? మరి సైతానులు ఈజీగా వచ్చి మనల్ని పట్టుకోవా? ఈజీగా వచ్చి మనలోకి జ్వరపడవా? మన ఇంట్లోకి జ్వరపడవా? మన హృదయంలోనికి జ్వరపడవా? మరి ఏ రీతిగా మనము విశ్వాసులుగా మార్చబడడానికి మనకు శక్తి ఉంది చెప్పండి? ఏ రీతిగా మనం విశ్వాసులను చెప్పుకోగలుగుతాం? అంటే ప్రార్థనకు వచ్చేనా? బైబిల్ తీసుకొని వస్తేనా? లేకుంటే వాక్యం చెప్తేనా? లేకుంటే మంచి సింగర్గా ఒక పాట పాడితేనా? దేని నిమిత్తం? ఒక్కసారి ఆలోచన చేయ బిడ్డ. దేని నిమిత్తం మనం విశ్వాసంలో ఈ సర్వాంగ కవచము ధరించుకోవాలనే యేసుప్రభు నిన్ను నన్ను పిలిచినాడు. ఈరోజు మనము ధరించుకోవడానికి వచ్చినామా లేకపోతే ఊరికి వచ్చినామా? చెప్పండి చూద్దాం. ఎట్లా వచ్చినాం? మనం ఊరికి వచ్చినామా ఏదో ఊరికి తమాషకి వచ్చినామా? ఎట్లా వచ్చినాం మనం చెప్పండి? ఎందుకు వచ్చినాం? ఏదో ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థన మనం కూడా యాటికి పోదాం చూసి వస్తామని వచ్చినామా? ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరూ. దేనికి వచ్చినాం మనము దేవుని సన్నిధానానికి? చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 5:5 చదువుదాం మనము. త్వరగా ముగిస్తా తల్లి, ఎందుకంటే మీకు ఇప్పటికే ఆకలి అవుతూ ఉంటుంది. దయచేసి ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. చదవండి. 5:5 రోమీయులకు రాసిన పత్రిక 5:5 చదవమ్మా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎట్లా? మనకు ఎవరు అనుగ్రహించినాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. గనుక మనల్ని ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన హృదయంలో లేకుంటే మనము
బయటకు వచ్చి అలాగే సిగ్గుపడతాం. ఎదుంటామో ఒక మాట ఉంటుంది, ఈమె ఇంటేమో ఒక మాట ఉంటుంది. వాళ్ళు తిట్టేకొచ్చారు, వాళ్ళు కొట్టేకొచ్చారు, అందరూ వచ్చారు. కనుక అందరి చేత మనము సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాం? వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతుందంటే మాట్లాడకుండా ఊరుకుండదానికి అవుతుందా? మనం కూడా మాట్లాడతాం. అప్పుడు వీళ్ళు ప్రార్థనకు పోతారు, బైబిల్ తీసుకుపోతారు, పరిశుద్ధములుగా పోతారు. లాస్ట్కు నేను అంటా ఉంటే నా మాదిరి వీళ్ళు కూడా బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మనము సిగ్గుపడే వాళ్ళముగా అవుతాం. హల్లెలూయా. ఇటువంటి స్వభావాలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? చెప్పండి. మనకి విశ్వాసమైన వెలుగు ప్రకాశిస్తూ ఉందా? మన క్రియలు ప్రకాశిస్తున్నాయా? మన స్వభావం ప్రకాశిస్తుందా? ఇదిగో నిన్ను గురించి, ఇదిగో ఈ యొక్క విశ్వాసం మంచిది, ఈమె ప్రార్థనకు పోయినప్పుడు తన పాత జీవితం అంతా పోగొట్టుకొని ఇప్పుడు కొత్త జీవితం వచ్చింది, కొత్త స్వభావంలో నడుస్తూ ఉందని చెప్పగలుగుతారా? నీ భర్త, లేకపోతే నీ పిల్లలు, నీ పక్కింటి వాళ్ళు, నీ బంధువులు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? హల్లెలూయా. చెప్పగలుగుతారా? చెప్పండి తల్లి. ఎక్కడ సర్వాంగ కవచనం? వాళ్ళు తిట్టేటప్పుడు సమాధానంగా ఉన్నావా? వాళ్ళు కొట్లాడడానికి వచ్చినప్పుడు నెమ్మదిగా ఉన్నావా? లేవే. వాళ్ళు 2 మాటలు అంటే నువ్వు 3 మాటలు అంటావు. ఏ రీతిగా సర్వాంగ కవచనం నీ దగ్గరకు వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏ రీతిగా నువ్వు మంచి అని అనిపించుకోవాలి? ఏ రీతిగా నేను దేవుని బిడ్డనని అనిపించుకోవాలి? చెప్పండి. అంటే బైబిల్ తీసుకుని ప్రార్థనకు వచ్చే, తెల్లబట్టలు వేసుకొని వచ్చే మనల్ని మంచి అంటారా? ఈరోజు దేవుని నామం దూషణ పాలైపోతా ఉంది. కారణం ఆ స్వభావం మనం చూపించలేదు కనుక. దేవుడు ప్రతి దినము దుఃఖపడతా ఉన్నాడు మన గురించి. ఎందుకు? ఆ దినమునే నీ యొక్క పాపములన్నీ, బాప్తిసం ఏ రోజు తీసుకున్నావో ఆ రోజు నీ పాపములన్నీ మూటగట్టి సముద్రంలో వేసినాడు. రెండవదిగా శిలువకు కట్టాడాయన. తిరిగి నువ్వు తీసుకొని వచ్చి మళ్ళీ అబద్ధాలాడతావా? మోసం చేస్తావా? కొట్లాడతావా? అంటే అవన్నీ బాప్తిసం తీసుకున్న రోజు ఒక మూట తీసుకుపోయి సముద్రంలో వేసినాడు అడుగు బాగాన, ఒక మూట తీసుకుపోయి శిలువకు కొట్టినాడు. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి. ఏమంటే సమయం లేదండి, ఏమనుకోకండి. దానికంత రుజువు ఉన్నాయి. గమనించండి ప్రియమైన వారులారా. ఈరోజు మనం క్రైస్తవులు మళ్ళీ బాప్తిసం తీసుకొని ఈ తప్పులు చేస్తున్నామంటే తిరిగిపోయి శిలోవాని మీద ఉన్నదో, లేకపోతే కాడా సముద్రంలో ఉన్నదో తెరక్కచ్చుకొని ఆ స్వభావాలను మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాం. ఎవరికి? విశ్వాసులకు, సకల జనులకు. ప్రేమ లేదండి మన దగ్గర. ప్రేమించే గుణం లేదండి. ఏముంది ఈరోజు? పగ, కక్షలు. ఒకరిని చూసి ఒకరికి ఓర్పు లేదు. ఒకరిని చూసి ఒకరు బతుకు చూసంటే వాళ్ళకి కడుపుమంట. ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి 1 యోహాను సువార్త 3:15 చదవండి. ఏమంటున్నాడు ఆయన? నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా నువ్వు చూసినట్లయితే నరహంతకునివి నువ్వు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదవండి. ఇది త్వరగా చదవండి, ముగిస్తా. అయిపోయింది. మీకు ఆకలి అవుతుంది, మళ్ళీ కోపగించుకొని నన్ను కొట్టారు. చదవండి. 1 యోహాను సువార్త 3వ అధ్యాయం 15 వచనం. 3:15 ఫాస్ట్. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదు. హల్లెలూయా. ఏం లేదు? యాడుందండి నిత్య జీవం? యాడుందండి భక్తి? యాడుందండి దేవుడు? ఎక్కడున్నాడండి? ఉన్నాడా మన దగ్గర? చెప్పండి. మనం ప్రేమిస్తున్నామా? తీర్పు ఎక్కడ? పైన కాదండి, ఇక్కడే. ఈయనే వాక్యం చెప్పలేదా నీకు? ఆ స్వభావం నీకు ఉండకూడదని చెప్పలేదా? మరి ఆ స్వభావంలో ఎందుకున్నావు? ఒక్కసారి ఆలోచన బిడ్డ. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు, దేవుని బిడ్డగా మార్చబడాలంటే ఈ గుణాగణాలు నీ దగ్గర కనబడకుండా చూసుకోవడమే విశ్వాస జీవితం అండి. సామెతలు 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. తొందరగా ముగిస్తా, త్వరగా అయిపోయింది లే తల్లి. 16, 17 త్వరగా చదవాలి.
చెడుతనమును విడిచి నాకు వినపల్ల తల్లి చెవుడు అని చెప్పినా కదా తల్లి ముందుగానే. చెడుతనమును విడిచి నడుచుకొనుటయే యథార్థవంతులకు రాజమార్గము. హల్లెలూయా. ఏమి విడిచాలంట నువ్వు నేను? చెడుతనం. ఏంది ఆ చెడుతనం? ఏంటంట ఫోన్ పట్టుకొని ఏడమ్మా అర్జెంటుగా రావాలి అర్జెంటుగా అంటే, నేనేమో ఉండేది ఏడంటే సింహాద్రిపురంలో ఉంటాను. యాడ బెదారిదో ఎక్కడికి వచ్చినా ఇదో పులివెందుల దగ్గర మోట్లోకి వచ్చినా అని ఆపద్దలా ఏమాడతాను. మాట మాట్లాడితే అబద్ధాలు. సహోదరుడికి సహోదరుడే ఎన్నుపోటు పడుస్తూ ఉన్నాడు. సహోదరుడికి సహోదరుడే వెనకాల కత్తి పెట్టినాడు. మనకు తెలియదండి. వాడు బతుకుతా ఉంటే వాని ఓర్పులే వాని ఎట్లన్నా కానీ కిందికి దించాలా, వాని నాశనం చేయాలా. ఇది ఎవరి దగ్గర ఉంది? సేవకుల దగ్గర ఉంది, విశ్వాసం దగ్గర ఉంది, సకల జనుల దగ్గర ఉంది ఈ స్వభావం. వీళ్ళందరూ దేవుని భక్తులేనా? వీళ్ళందరూ దేవుని పిల్లలేనా? తీర్పులోనికి వచ్చినటువంటి పిల్లలండి వీళ్ళు. అందుకనే ఆ పని పదే పదే చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? పర్వాలేదయ్యా, నువ్వేం పాపం చేసినా పర్వాలేదు అంటున్నాడా? అనలేదండి. ఏమంటున్నాడు తెలుసా? నేను శిలోమాను మీద పడినటువంటి ఒక బాధ దేని కొరకో తెలుసా? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలోనికి మనం చూసి ముగిస్తా. నేను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం త్వరగా చదవండి, త్వరగా చదవాలి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీ లేదు. యేసు సంబంధులు తన ఇచ్చలను ఏం చేసినారంట? దురాశలను శిలువ వేస్తున్నారండి. ఆ వాక్యం చదవాలి, కింద చదవాలి ఆ వాక్యం. చదువు తల్లి, నువ్వు చదువు తల్లి. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు తన శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఈ స్వభావాలు ఉన్నాయంటే శిలువ దగ్గరికి పోయి పీక్కొని వస్తూ ఉండవు. ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉందా? ఇంతకన్నా అవిశ్వాసం మరొకటి ఉందా? పీక్కొని వచ్చి అదే స్వభావం చేస్తూ కనిపిస్తూ మళ్ళీ బైబిల్ తీసుకొని వస్తావు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. పర్వాలేదు యేసు ప్రభు, నువ్వు ఏ పాపం చేసినా నిన్ను నేను క్షమిస్తాను, పర్వాలేదులేమ్మా అంటాడా? అంటాడా తల్లి? అంటాడా? చెప్పండి చూద్దాం. ఈరోజు క్రైస్తవులు అలాగ అనుకుంటున్నాడేమో, పాపులకు రక్షకుడు, క్షమించే దేవుడు, దయాళుడు, మంచివాడు. కానీ ఒకటి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడో తెలుసా మీకు? తెలియకుండా పాపం చేస్తే క్షమింపబడుతుందంట. కానీ నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు గనుక నీకు క్షమాపణే ఉండదని ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చదువుతావు. ఒకసారి చదువుదాం. ఎందుకు? తెలిసి పాపం చేస్తా ఉన్నావు, తెలిసి అబద్ధం ఆడుతున్నావు, తెలిసి మోసం చేస్తున్నావు, తెలిసి ఇతరుల మీద గలాటకపోతున్నావు, తెలిసి ఇతరులను తిడుతున్నావు, బూతు మాటలతో తిడుతున్నావు. క్షమాపణ ఇస్తాడని అక్కడ రాయబడిందా? చదవండి తల్లి గారు. తల్లి చదువు తల్లి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. ఏముంటది? తీక్షణమైన అగ్నియే నీకుండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముంటదంట? ఏముంటదంట? ఏముంటదంటమ్మా? ఏముంటదంట? తీక్షణమైన అగ్నిని ఎంత పడుతుంది? ఎందుకో తెలుసా? ఇది వ్యభిచారం తప్పు అని బాప్తిసం తీసుకున్నాక చేయను అని చెప్పినావు, మళ్ళీ వ్యభిచారం చేస్తున్నావు. దానికి పాప క్షమాపణ ఉంటుందా?
ఇంకా తీక్షణమైన అగ్ని నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నీ ఇంటి చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ చుట్టూ. ఇది తెలియక మనం ఏం చేస్తున్నాం? గమనించండి ప్రియమైన వారులారా, మోసపోతూ ఉంటాం. ఏదో ప్రార్థన చేసే మనల్ని రక్షిస్తాడు, ప్రార్థన చేసే మనల్ని పర్వత రాజ్యానికి ఎట్లా తీసుకుపోతాడు? ఆయన ఆజ్ఞలు మీరు వినాలి కదా, ఆయన ఆజ్ఞలు గైకొనాలి కదా. ఇవేమి నాకు వద్దంటే ఎట్లా? ఏమనుకోకండి, చాలా టైం అయిపోయింది. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తా. 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 2వ వచనం, దయచేసి ఇది చదివి నేను ముగిస్తా. 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయము 2వ వచనం, త్వరగా చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని ఏమిట్లో? పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ఎట్లా? మందిరానికి వచ్చినామండి, కానీ ఏదో ఊరికి వచ్చినావు, ఏదో బెదరు పెట్టినాడు, పోయి వచ్చామట్లే, ఏం చెప్తారో ఏం కథ అని. కానీ నీ హృదయం ఎక్కడుంది చెప్పండి? దేవుని పక్క ఉందా? ఇంటి పక్క ఉందా? ఎక్కడుంది? ఏడుంది? మందిరంలోనే ఉందా? దేవునికి స్తోత్రం. ఉన్న వాళ్ళందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొందరు ఊరికి వచ్చి దిగులంతా ఇంటి మీదనే పెట్టుకుంటారు. ప్రార్థనకు వచ్చినా కూడా ఇంట్లో నన్ను ఏమంటారో, ఇంత టైం అయింది, ఇంత టైం అయింది అని చెప్పి. గనుక ఈరోజు నీ దగ్గర పూర్ణ హృదయం ఉందా? ఒక్కసారి చూసుకోండి. ఆ పూర్ణ హృదయం మన దగ్గర ఉన్నట్లయితే నిశ్చయముగా మనల్ని దేవుడు ఇప్పుడే ముడతాడు. ఇప్పుడే నిన్నేం చేస్తాడు ఆయన? గమనించండి. నిన్ను ముట్టింటికి పంపుతాడు. ఏమని పంపుతాడు? ఊరికి పంపుతాడా? ఈవులను ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. నా బిడ్డ, నా సన్నిధానానికి వచ్చినావు, నీ పూర్ణ హృదయంతో తగ్గించుకున్నావు, నీ పూర్ణ హృదయంతో నా మాటలు విన్నావు, నీ పూర్ణ మనసుతో నా యొక్క వాక్యము చేర్చుకున్నావు. గనుక దయచేసి నువ్వు ఇంటికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో నేను పంపను. ఇప్పుడు మన మనల్ని ఆకలి గునినటువంటి మనకు ఏం చేస్తున్నాడు? ఆయన మంచి భోజనం పెట్టి పంపుతున్నాడు. అలాగనే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? మంచి బహుమానాలు ఇచ్చి నిన్ను పంపుతాడు. దయచేసి అందరికీ పెద్ద మోకాలు వంగేటట్టుంటే పెద్ద మోకాలు వంగండి. లేకపోతే అలాగనే ఒక్క నిమిషం ధ్యానం చేస్తాం. ప్రభువా, నా జీవితంలో ఇటువంటి యొక్క స్వభావాలు ఉన్నట్లయితే ఈ క్షణమే తీసేస్తా ప్రభువా. ఇప్పుడే నీ మాట విన్నా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇప్పుడే దీన్ని తీసేస్తా. నా దగ్గర కోపం ఉంది, నా దగ్గర పగ ఉంది, నా దగ్గర వ్యభిచారం ఉంది, నా దగ్గర దొంగతనం ఉంది, నా దగ్గర మోసం ఉంది, నా దగ్గర అన్యాయం ఉంది, నా దగ్గర అక్కరం ఉంది, నా దగ్గర బూతు మాటలు ఉన్నాయి. ఇప్పుడే తీసేస్తా ప్రభువా. తీర్మానం ఒక్క నిమిషమే తీర్మానం చేయండి. నోరు తెరవండి బిడ్డ. ఇప్పుడే నోరు తెరువు. ఇప్పుడే దేవునికి సమర్పించు. నేను తీసేస్తున్నా ప్రభువా, వాటిని తొలగిస్తున్నా ప్రభువా. ఇదిగో నీ వాక్యము నా హృదయాన్ని తట్టి ఉంది గనుక తీసేస్తున్నా. నీ మాటలు నా హృదయ ఆలోచనకు ఇంపుగా ఉన్నాయి ప్రభువా, గనుక తీసేస్తున్నా. తీర్మానం చేయ బిడ్డ, కన్నీళ్లు కార్చడుగో. దయచేసి అందరూ లేస్తాం, ఏమనుకోకండి. ఒకే నిమిషం అందరూ లేండి. అందరూ ఒకే నిమిషం లేండి. అందరూ లేచి నిల్చుకోండి దయచేసి. అందరూ ఆకాశం తట్టు మీ చూపులు ఎత్తండి. ఇప్పుడు అడగండి. ఇదిగో నీ పాపములు విడిపోవడానికి ఇదే సమయం. ఆకాశపు తట్టు నీ కన్నులెత్తు, చేతులు పైకెత్తు. యేసుని అడుగు, ప్రభువా, బాప్తిసం తీసుకుని ఒకవేళ ఇటువంటి స్థితిలో నేను ఉన్నానేమో, సహాయం చెయ్యి, నన్ను మార్చు ప్రభువా, దీన స్థితికి నన్ను తీసుకురా ప్రభువా.
అందరూ సమర్పించండి, అందరూ సమర్పించండి, అందరూ దేవుణ్ణి అడగండి. పాపములో మరణించిన నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించితిరే. పాపములో మరణించిన నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించితిరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి మీ ఆలయముగా మార్చితిరే. ఆత్మ వలన నన్ను అభిషేకించి మీ ఆలయముగా మార్చితిరే. ప్రేమతో స్తుతించెదను, ప్రతి సమయము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నీ ప్రేమకై ప్రతిదినము స్తుతించెదము. ప్రేమతో స్తుతించెదము. నోరు తెలుసు బిడ్డ, నోరు తెలుసు, నోరు తెలుసు. ఒక నిమిషం పశ్చాత్తాపడు, ఒక నిమిషం, ఒక క్షణం పశ్చాత్తాపడు. బాగుగా నోరు తెరువు. నీ నోట్లో మాటలు పెడతా, తెరువు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ బిడ్డల మీదకి నీ ఆత్మను నింపు నాయన. ఇదిగో నాయన కలిసి దినాలలో ఇదిగో నా కడపడి వర్షపు ధ్వని జనులందరి మీద కురిపిస్తానంటున్నారు తండ్రి. నీ జనులందరి మీద కురిపించండి, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా నీ బిడ్డలు. యేసయ్యా నోరు తెలుసు బిడ్డ, నీ దేవుడి మాటలు నీ నోట్లో పెట్టాలని ఉన్నాడు. నీ హృదయం తెరువు, నీ హృదయం తెరువు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. నా పాత జీవితం విడిచిపెడతా ప్రభా, నా పాత స్వభావం విడిచిపెడతా ప్రభా. నా తల్లి పాపం చేస్తున్న పాపాన్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో పారదోలుతాను ప్రభా. ప్రేమైన దేవుని బిడ్డను అడుగు, నిన్ను ప్రేమించే దేవుని అడుగు, నీకు సహాయం చేసే దేవుని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఇంత ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్నింతవరకు ఆదుకున్నావు. పూర్ణ బలముతో ఆరాధింతును. కొట్టాలి. పూర్ణ సేవించెదను. ఆరాధన, ఆరాధన. పాడాలి అందరూ. ఆరాధన, ఆరాధన. పాడాలి. ఆరాధన, 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 ఆరాధన. ఎబెనేజరే, ఎబెనేజరే, స్వస్థపరచావే వందనమయ్యా. ఎబెనేజరే, ఎబెనేజరే, స్వస్థపరచావే వందనమయ్యా. ఆమేన్. స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలము. ఆమేన్. హల్లెలూయా. నిలిచెదను. ఫాస్ట్ ఫాస్ట్. ఆరాధన, 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 ఆరాధన.
నిన్ను